నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించిన డాక్టర్ సామర్ల విజేందర్ మారక ద్రవ్యాలపై కేంద్ర ముక్కుపాదం మోపిన జాయింట్ ఎక్సైజ్ కమిషనర్ నిందితుల నుంచి 6 గ్రాముల చరాసి ఒక స్కోడా కారు ఎలక్ట్రికల్ వెయింగింగ్ మిషన్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసిన తెలంగాణ ఫుడ్ చైర్మన్ ఎంఎం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని గుడిసెల తొలగింపు షెడ్లను తొలగిస్తున్న హైడ్రాసి ఈ స్థలం తమకే చెందుతుందని పోలీసులకు ఫిర్యాదు చేసిన లక్ష్మి ఇరు వర్గాలకు దాడులు పలువురికి గాయాలు ఆసుపత్రిలో ఇక డీటెయిల్ కాంట్రాక్ట్ టీచర్స్ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలో 12 విశ్వవిద్యాలయాలలో 1400 మంది పనిచేస్తున్న టీచర్లను రెగ్యులర్ చేయాలని ఆల్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ కోఆర్డినేటర్ సభ్యులు డాక్టర్ సామర్ల విజేందర్ రెడ్డి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకే యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీలకు మర్చిపోయారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడిచినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లు రోడ్డు పడిన పడే దుస్థితి నెలకొందని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్ను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వానికి కోరారు మమ్మల్ని భయం ఇప్పుడు చూడండి అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ ఎత్తడాక ఒక అధ్యాపకులు పిట్టలు రాలిపోతే కనీసం సంఘీభావం తెలుపుని మీ అధ్యాపకులు ఎందుకు ఇంకా యూనివర్సిటీలో నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే మనం ఇప్పుడు సంఘటితం కాకపోతే ఎప్పుడు కాలం ఇది గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఎందుకంటే ఇది మంచి అవకాశం యూనివర్సిటీలో ఉన్న కాంట్రాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ ఓదామని నేను కోరుకుంటా ఉన్నాను చివరి మాటగా చెప్తున్నా ఎందుకంటే ఒక్కొక్కసారి మమ్మల్ని ఏం చేస్తారంటే పక్కకు నెట్టేస్తారు కానీ ఒక ఆడపిల్లని ఒక ఇంటి బిడ్డను ముట్టుకోవాలంటే అది ఎవరి తరం కాదు కాబట్టి మీ అందరికీ నేను చేతులెత్తి మొక్కుతున్నా మీరు ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపియండి మీ వెనకాల మేము ఎంత కష్టమైనా సరే తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్నటువంటి 1400 మంది కాంట్రాక్ట్ టీచర్లు అందులో సెల్ఫ్ ఫైనాన్స్ బడ్జెట్లో పనిచేస్తున్నారు వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని గత సంవత్సరన్నర నుంచి ప్రభుత్వం పైన మేము అనేక దశల్లో మా నిరసన తెలియజేస్తూ ప్రభుత్వాన్ని మేము అనేక రకాలుగా వాళ్ళని ప్రాధేయపడుతున్నప్పటికీ మా సమస్యని పరిష్కరించకపోగా ఒకవైపు రెగ్యులర్ రిక్రూట్మెంట్ వైపు ముందుకెళ్తున్న తరుణంలో మా ఉపాధ్యాయుల యొక్క జీవితాలు రోడ్డు పాలన పడే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు 12 యూనివర్సిటీలను పూర్తిగా బంద్ చేసేసి యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టినాం ఈ ధర్నాకి రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని ఇక్కడ దాదాపు ఒక 1000 మంది కాంట్రాక్ట్ టీచర్లు వచ్చి ఈ సభలో మా డిమాండ్ న్యాయమైనది మాకు రెగ్యులరైజేషన్ ఖచ్చితంగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి రెగ్యులరైజ్ చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజులలో పతనానికి దారి తీస్తుంది ప్రజల లోపల ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలకు స్పందించాలి 12 యూనివర్సిటీలు స్పందించి ఎక్కడికక్కడ క్లాసులు జరగకుండా విద్యార్థులు రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉంది 12వ తారీఖు నుంచి యూనివర్సిటీలు మొత్తం కూడా నిర్వాధిక సమ్మెలోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ముందుకు రావాలి తమ మొండి వైఖరిని విడనాడాలి యూనివర్సిటీ వీసీలు కూడా మాకు పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు యూనివర్సిటీల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మా అందరికి రెగ్యులరైజేషన్ చేయాలని ప్రభుత్వానికి వాళ్ళు సూచన చేయాలని చెప్పేసి మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాము.
మారక ద్రవ్యాలపై కేంద్రం ఉక్కుపాదం మోపుతుంది. సోమవారం నార్కెటికల్ కంట్రోల్ బ్యూరో దాదాపుగా లక్షల కిలోల డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్సీబీతో పాటు పలు కేంద్రాలు రాష్ట్ర సంస్థ దేశవ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న 2381 కోట్ల విలువైన 1.40 లక్షల కిలోల డ్రగ్స్ను అధికారులు ధ్వంసం చేయగా కేంద్ర మంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించారు. అత్యధికంగా మధ్యప్రదేశ్లో 1.03 లక్షల కిలోల, ఆ తర్వాత హైదరాబాద్ ఎన్సీబీ యూనిట్లో 6.590 కిలోల డ్రగ్స్ను అధికారులు ధ్వంసం చేశారు. ఓజీ ఖుషి అనే డ్రగ్స్ను స్వాధీనం చేసుకుని ఎన్ఫోర్స్మెంట్ ఇస్తుంటే దాన్ని పట్టుకొని మొత్తం పరిశీలించగా దాంట్లో ఈ 1 కేజీ గాంజా, 1/2 కేజీ ఓజీ ఖుష్ గాంజా, తర్వాత 6 గ్రాముల చెరస్, తర్వాత 4.38 గ్రాముల హషీష్ స్టిక్స్, ఆ తర్వాత 5 ఫారెన్ లిక్కర్ బాటిల్స్ కూడా దొరకడం జరిగింది. దాంట్లో 4 గోల్డ్ లెవెల్ బాటిల్స్ ఉన్నాయి, 1 సింగిల్ టన్ బాటిల్ ఉంది. ఈ అన్నిటి విలువ కలిపి గంజాయి మరియు ఇతర పదార్థాలు, స్టారు అన్ని కలిపి 40 లక్షలకు పైగా ఉంటుంది. దాంతోపాటు ఇక సాఫిస్టికేటెడ్ వేయింగ్ మిషన్ కూడా, ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ ఇట్లాంటివి సాధారణంగా దొరకవు. అట్లాంటివి, తర్వాత సిగార్ హోల్డర్స్, జాయింట్ హోల్డర్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది. దిస్ ఇస్ రియల్లీ అప్రిషియబుల్ కేస్. డైరెక్టర్ కమలాసన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ కేసు చేయడం జరిగింది. డైరెక్టర్ గారు, కమిషనర్ గారు కూడా ఈ టీంని చాలా అభినందించడం జరిగింది. సో ఈరోజు 2 గంటల ప్రాంతంలో దీన్ని పట్టుకోవడం జరిగింది. ఇటువంటి సమాచారం ఏమైనా ఉంటే కూడా వెంటనే ఇది మాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేస్తూ దొరికితే అప్పుడు కేసు అయింది పోలీస్ స్టేషన్లో. ఆ తర్వాత ఇప్పుడు అతనే కన్జ్యూమర్గా ఉన్న అతను ఇప్పుడు పెడ్లర్గా మారాడు. ఇంతకుముందు నార్మల్ గాంజా కన్జ్యూమ్ చేసే వ్యక్తి ఇప్పుడు పెద్ద ఎత్తున ఓజీ ఖుష్ను కూడా ఇంత పెద్ద ఎత్తున తెప్పించే స్థాయికి ఎదిగినాడిన. దీంట్లో 2వ వ్యక్తి చంద్రపాలక జయసూర్య. ఈయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఈయన యాక్చువల్లీ కొంటున్నాడు ఆయన దగ్గర నుంచి. దీంతో వీళ్ళిద్దరికి సప్లై చేసిన ప్రీతీష్ భట్ కు సప్లై. అవునండి, ఇప్పుడు ఓజీ ఖుష్ అనేది ఈ మధ్యన ఇటీవల కాలంలో ఎక్కువగా దొరుకుతుంది. ఇది కొంచెం సాఫిస్టికేటెడ్, ఇది కొద్దిగా సాఫిస్టికేటెడ్ గాంజా అని చెప్పి, తర్వాత ఎక్కువ మత్తు ఉంటుందనే ఉద్దేశంతో ఇది యాక్చువల్లీ విదేశాల్లో ఎక్కువగా దీని కన్జంప్షన్ ఉండేది. ఇటీవలి కాలంలో మన దేశంలో కూడా, ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా కొద్దిగా అక్కడక్కడ దీని యొక్క కన్జంప్షన్ పెరుగుతుంది. ఇది హై లెవెల్, దీని కాస్ట్ కూడా ఎక్కువ, తర్వాత దీని యొక్క మత్తు కూడా ఎక్కువ ఉంటుంది. అయితే ఇది కొంచెం హయ్యర్ సమాజంలో ఉన్నత శ్రేణి వర్గాల వాళ్ళ పిల్లలు వాళ్ళు దీన్ని యూజ్ చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, దళితులకు అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయకుమార్, జిల్లా ఎస్పీ సెల్ అధ్యక్షులు బుడుగురు గోవిందు అన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు దళితులకు ఇచ్చిన హామీని నిలబెట్టారు. త్వరలో విడుదల చేయనున్న డిఎస్సి నోటిఫికేషన్లో ఎస్సీ వర్గీకరణలో గ్రూప్ 1లో 12 కులాలు, గ్రూప్ 2లో 18 ఉపకులాలు, గ్రూప్ 3లో 29 ఉపకులాలు ఉన్నాయని తెలిపారు. అందరికీ సమాన్యం జరగాలని ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణ చేశారు. ప్రతి ఒక్కరూ మనిషికి విద్య చాలా అవసరం. విద్య ఉంటే దేనినే సాధించవచ్చు అని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం దళితులకు తీవ్ర అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే వర్గీకరణకు సంబంధించి అన్ని ఉపకులాలు, ఏదైతే 59 ఉపకులాలకి న్యాయం చేకూరే విధంగా ఉండాలి అంటే ఒక డిమాండ్ ఏంటి అంటే, అనేక మంది నాన్ ఎస్సీస్ ఉన్నారు. చాలా కంపెనీల్లో దొంగ ఎస్సీ సర్టిఫికెట్లు పెట్టుకొని ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళని ఇమీడియట్లీగా మనం తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేను ఖచ్చితంగా ఒక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఇది నా డిమాండ్. ఎందుకంటే అనేక విధాలుగా ఏదైతే వర్గీకరణకు సంబంధించి అన్ని ఉపకులాలు, ఏదైతే 59 ఉపకులాలకి న్యాయం చేకూరే విధంగా ఉండాలి అంటే ఒక డిమాండ్ ఏంటి అంటే, అనేక మంది నాన్ ఎస్సీస్ ఉన్నారు. చాలా కంపెనీల్లో దొంగ ఎస్సీ సర్టిఫికెట్లు పెట్టుకొని ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళని ఇమీడియట్లీగా మనం తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేను ఖచ్చితంగా ఒక తెలుగుదేశం ఉందంటే ప్రజల కోసం ఉంది. అదే తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు బడుగు బలహీన వర్గాలని ఎప్పుడు ఆదుకోవడానికి ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఈరోజు దళిత అభివృద్ధికి
ఏదైతే తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అప్పుడు స్థాపించినప్పుడు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అంబేద్కర్ ఏదైతే కోరుకున్నారో బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి గురించి వాటన్నిటినీ తూచా తప్పకుండా పాటిస్తూ స్థాపించినటువంటి పార్టీ ఏదైతే ఉందో అది ఒక తెలుగుదేశం పార్టీ అనే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పొందుపరిచినటువంటి అణగారిన వర్గాలకు కూటమి ప్రభుత్వం ఏదైతే దోహదపడుతుందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న తీసుకున్న కేబినెట్ నిర్ణయమే దానికి ఉదాహరణ. ఎందుకంటే దళితులు ఒక అట్టడుగు అణగారు వర్గాల్లో ఉన్నారని చెప్పేసి అని చాలా కాలంగా వాళ్ళ అభివృద్ధికి దూరంగా ఉంటున్నారని చెప్పేసి ఉద్దేశంతో గతంలో 1997 నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసిన తెలంగాణ ఫుడ్ చైర్మన్ ఎంఏ ఫహీం ఈ సందర్భంగా ఫేక్ లెటర్ హెడ్పై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకొని వారిని అరెస్టు చేయాలని సైబర్ క్రైమ్ టీంను కోరారు. తనపై కావాలనే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తనపై ఎలాంటి అభియోగాలు వచ్చినా ఎదుర్కొంటా, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వంపై ఎలాంటి దుష్ప్రచారం జరిగినా వారిపై తగిన చర్యలు తీసుకుంటా. బీఆర్ఎస్ ఫైట్ బ్యాచ్ ఇలాంటి ప్రచారం చేస్తోంది. తాను పూర్తి వివరాలు సైబర్ క్రైమ్ పోలీసులకు అందించామని 4-5 గంటలకు నా మిత్రుల ద్వారా సోషల్ పోస్ట్ ద్వారా నాకు కొంతమంది కాల్స్ చేసి చెప్పడం జరిగింది. మీ మీద ఒక లెటర్ అనేది అమీన్పూర్ వెల్ఫేర్ సొసైటీ అసోసియేషన్ వాళ్ళు ఒక లేఖ విడుదల చేశారు. దాంట్లో మీరు ఆక్రమణలకు ఏదో పాల్పడ్డారో ఆరోపణలు చేశారు వాళ్ళు. నాకు వెంటనే తెలిసిన వెంటనే ఆ లెటర్ని చూసిన వెంటనే నేను సైబర్ క్రైమ్ ఆఫీస్కి నేను ఆశ్రయించడం జరిగింది. ఫస్ట్ నేను అమీన్పూర్ అసోసియేషన్ ఉందా అక్కడ అని తెలుసుకుంటే మా వాళ్ళని మా సోర్సెస్ని తెలుసుకొని నేను అక్కడ తెలుసుకుంటే అసలు ఆ అసోసియేషన్ అధ్యక్షుడు కానీ ఎవరు కానీ అట్లాంటి వ్యక్తి ఎవరు లేరు అని చెప్పారు నాకు. దాని తర్వాత ఆ లెటర్లో ఒకటి మెన్షన్ చేశారు వాళ్ళు, ఆఫీస్ ఏమో చైతన్య స్కూల్ అంటున్నారు. మళ్ళీ అక్కడ ఎక్కడ కూడా ఆఫీస్ హౌస్ నెంబర్ కానీ ఏం లేదు, వాళ్ళ వివరాలు ఫోన్ నెంబర్ ఏం లేవు, పేర్లు పెట్టారు. మోరోవర్ ఈ పోస్ట్లో చూసిన తర్వాత నేను వచ్చి సైబర్ క్రైమ్స్కి చెప్తే వాళ్ళు నిన్న అప్లికేషన్ తీసుకొని నిన్న సాయంత్రం అయిపోయిందని నిన్న సిపి గారు అడిషనల్ సిపి గారు క్రైమ్స్ లేకుంటే డీసీపీ మేడం రోజు ప్రభుత్వం మాదే, ఏ శిక్ష ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఈరోజు నేను సైబర్ క్రైమ్స్ని ఆశ్రయించి ఇవైతే తెలుగు స్క్రైబ్ అనే వాళ్ళు ఫస్ట్ ఇది పోస్ట్ చేశారు. తర్వాత హాక్ మీడియా హౌస్ అని ఒకటి ఉంది, వీళ్ళిద్దరు పోస్ట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరి మీద నేను కంప్లైంట్ ఇచ్చి వివరంగా తెలుసుకుంటే ఏంటంటే తెలుగు స్క్రైబ్ అనే వ్యక్తులు ఎవరో బయట నుంచే ఎవరో హ్యాండిల్ చేస్తారు, బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తారు అని నా దృష్టికి రావడం జరిగింది. మాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాపాలన, మేము ప్రజలకు పథకాలు ఇచ్చి ప్రజలకు అన్నీ మంచిగా చేస్తుంటే ఈరోజు నా బాధ్యతగా నేను ప్రభుత్వ భాగంలో ఉండి నేను ఏదైతే ప్రభుత్వానికి పనిచేస్తున్నానో అది కొంతమంది ఓర్వలేక కుట్రలు రాజకీయ కుట్ర చేసి నన్ను బదలాం చేసే కార్యక్రమంలో బరాబర్ మీరు బదలాం చేసారు, వదిలేదు లేదు మిమ్మల్ని. ఇది 7 వరకు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు. ఆయన వెంటనే దీని మీద ఒక కమిటీ ఫామ్ చేసి ఇలాంటి ఎవరైతే ఫేక్ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి సమాజంలో వాళ్ళని శిక్షించాలని కూడా నేను శ్రీనివాస్ రెడ్డి గారు మీడియా అకాడమీ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్తున్నా. కావున ఈరోజు నాకేదైతే జరిగిందో అది వేరేళ్ళకి జరగొద్దనే ఈరోజు నేను ఇలాంటి చర్యలకు పాల్పడి ముందుగా యాక్షన్ తీసుకున్నా. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారితో కూడా నిన్న మాట్లాడడం జరిగింది. వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయమన్నా, లోతుకు వెళ్ళమన్నా. నేను అసలు ఇందులో ఏం జరిగింది, ఈ లెటర్ అనేది ఫేకా రియలా ఏందని దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. కానీ నేను తెలుసుకున్నది వాటికైతే ఇది ఫేక్. పొద్దున డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలుసుకుంటే అసలు కిష్టారెడ్డిపేటలో ఈ స్కూలే లేదని నిర్ధారణ అయింది. మున్సిపల్ కమిషనర్ గారు కూడా నాకు అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఫోన్ ఆసుపత్రులలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అత్యవసర పరిస్థితులలో స్పందించాల్సిన తీరుతో పాటు రోగుల ప్రాణాలను కాపాడే అంశాలపై అగ్నిమాపక అధికారులు బేగంపేట్ కిమ్స్ సన్షైన్ ఆసుపత్రిలో మాక్ డ్రిల్ నిర్వహించారు. బేగంపేట్ కిమ్స్ సన్షైన్ ఆసుపత్రిలో సికింద్రాబాద్ అగ్నిమాపక అధికారులు ఆసుపత్రి సిబ్బందితో మాక్ డ్రిల్ చేయించారు. అగ్నిమాపక వార్షోత్సవాలలో భాగంగా ఆసుపత్రి సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నట్లు సికింద్రాబాద్ ఫైర్ అధికారి సురేందర్ తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సకాలంలో రోగులను రక్షించడంతో పాటు అందుబాటులో ఉన్న అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చే అంశంపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. మంటలను అదుపు చేసే
విన్యాసాలు ప్రదర్శించి అగ్ని ప్రమాదాలు నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలియజేశారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు నివారణ చర్యల గురించి ఆసుపత్రి సిబ్బందికి అవగాహన కల్పించారు. మాదాపూర్ డివిజన్ ఖానామేట్ పరిధిలోని మేడికుంట చెరువు కబ్జాలను హైడ్రా అధికారులు మరోసారి తొలగించే పనిలో పడ్డారు. మేడికుంట చెరువు ఎఫ్టీఎల్లో ఉన్నదని గతంలో సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన అధికారులు అప్పుడు చెరువు చుట్టూ ఉన్న కబ్జాలకు కూడా తొలగించారు. అయితే కొందరు ఆ సమీపంలోని గుడిసెలు వేసుకొని నివాసం ఉండడంతో హైడ్రా సూచనలతో చందానగర్ జిహెచ్ఎంసీ అధికారులు వారందరికీ నోటీసులు జారీ చేశారు. బుధవారం సాయంత్రం అక్కడికి చేరుకున్న జిహెచ్ఎంసీ అధికారుల సూచన మేరకు అక్కడ నివాసం ఉంటున్న వారు తమ గుడిసెలను తొలగించారు. హైడ్రా జిహెచ్ఎంసీ సిబ్బంది మేడికుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధి చుట్టూ వేసిన షెడ్లను డంప్ యార్డ్లను తొలగించారు. ఆ పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. నగరంలో పలు చెరువులను మోడల్ చెరువులుగా తీర్చిదిద్దుతామని గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మేడికుంటను కూడా అభివృద్ధి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అదే సార్ ఆల్రెడీ చేస్తురుగా వర్క్ ఆడ ఏమంటారు తీసుకురా సూరారాం ఠాణా పరిధిలోని సూరారాం కాలనీలో ఇరు వర్గాలు కట్టెలతో దాడులు చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ కాలనీకి చెందిన వృద్ధురాలి లక్ష్మికి చెందిన ఇంటి స్వాధీనం చేసుకున్నందుకు లక్ష్మీ సోదరి కుటుంబీకులు ప్రయత్నించారు. ఈ స్థలం తమకే చెందుతుందని లక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆక్రమించుకునేందుకు 2 రోజుల క్రితమే ఇంట్లో పగతో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపణలు చేశారు. ఇరు వర్గాల మధ్యన దాడులు జరగగా పలువురికి గాయాలు అవ్వడంతో ఆసుపత్రికి తరలించగా వారు చికిత్స పొందుతున్నారు. పోలీసులు వైఫల్యంతో జరిగినట్లు స్థానికులు ఆరోపణ చేస్తున్నారు.
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్. ఇందిరా పార్క్ వద్ద మహాధరణ నిర్వహించిన డాక్టర్ సామర్ల విజేందర్. మారక ద్రవ్యాలపై కేంద్ర ముక్కుపాదం మోపిన జాయింట్ ఎక్సైజ్ కమిషనర్. నిందితుల నుంచి 6 గ్రాముల చరాసి, ఒక స్కోడా కారు, ఎలక్ట్రికల్ వెయింగింగ్ మిషన్. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు. సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసిన తెలంగాణ ఫుడ్ చైర్మన్ ఎంఎం. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని గుడిసెల తొలగింపు. షెడ్లను తొలగిస్తున్న హైడ్రాసి. ఈ స్థలం తమకే చెందుతుందని పోలీసులకు ఫిర్యాదు చేసిన లక్ష్మి. ఇరు వర్గాలకు దాడులు, పలువురికి గాయాలు, ఆసుపత్రిలో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.